గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ ను కోరుతున్నానని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారు. న్యాయ నిపుణుల బృందం మా లీగల్ సెల్తో గత గంటన్నరగా సమావేశం చేయడం జరిగింది. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు న్యాయవాది వినోద్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ గారు, వారు కూడా న్యాయవాది, అట్లాగే మరి మా సోమా భరత్ గారు, మోహన్ రావు గారు, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీ బిఎస్ ప్రసాద్ గారు, వీరందరితో కూడా ఇప్పటిదాకా సమావేశం కావడం జరిగింది ఏమంటే, మరి కోటి కోసం కూటి తిప్పలు అంటారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజల నుంచి ఒక ఓటు రాబట్టడానికి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు పట్టి ఓట్లు కొల్లగొట్టి మరి గ్యారంటీల గారడి చేసి టోకున మొత్తం 4 కోట్ల మందికి టోపీ పెట్టారు. అందుకే మేమేమనుకున్నామంటే, మరి మీకు కొన్ని వాస్తవాలు చూపెట్టాలి, ఆ తర్వాత లీగల్ సెల్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి అనుకున్నాం. ఒక్కసారి మీకు ముందు 2 వీడియోలు నేను ప్లే చేస్తాను. ఒక వీడియోనేమో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు లాల్ బహదూర్ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు చేపట్టారు. చేపట్టిన రోజు వారు పెట్టిన తొలి సంతకం సంబంధించిన ఫైల్ ఇది. ఫుల్ స్క్రీన్ చేయి. ధన్యవాదాలు. చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్. తొలి అభయహస్తం చట్టం చేయడానికి, అంటే 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించడానికి అభయహస్తం చట్టం చేయడానికి సంబంధించిన ఫైలు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారు అని వ్యాఖ్యాత అనౌన్స్ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు, వీడియోగ్రాఫర్లకు పోజ్ ఇచ్చారు, అల్టిమేట్గా సంతకం పెట్టారు. తర్వాత రెండో కరెక్ట్గా ఇదేమో డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు అదే వేదిక మీద అభయహస్తం అనే చట్టానికి సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టారు. ఇక రెండవది కరెక్ట్గా వారం రోజుల తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి, ఆనాటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మీరు వింటారు. We have declared 6 guarantees for the welfare and development of the people. In time, with promises made, Chief Minister Shri Revanth Reddy Garu signed the file giving legal sanctity to the 6 guarantees soon after his swearing in. This proved the commitment and dedication of our government. My government 6 గ్యారంటీల అమలు విషయంలో చిత్తశుద్ధిగా మా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో, చట్టం చేసే విషయంలో. ఆ ఫైలు మీద ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారని ఎవరో ఐరాగార వ్యక్తి చెప్పలేదు. రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి, మరి అక్కడ జాయింట్ సెషన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ సభలో గౌరవనీయురాలైన గవర్నర్ గారు చెప్పిన మాట, ఫైలు సంతకం అయ్యింది, సంతకం పెట్టారు అని నొక్కి వక్కా నుంచి చెప్పిన మాట కూడా ఇప్పుడే మీరు విన్నారు. మరి 100 గ్యారంటీలు, 6 రోజులు, ఫైళ్ళు, సంతకాలు, 6 గ్యారంటీలు చట్టబద్ధత, స్టాచ్యూట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు 840 రోజులు మరి గడిచిపోయింది. 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ యొక్క అభయహస్తం
మేనిఫెస్టో. అందుకే ఇవాళ మేము కూర్చున్నాం, లీగల్ సెల్ అంతా కూర్చున్నాం. మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని ఇవాళ మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. సరే, మీరు అడగొచ్చు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టొచ్చా? బిల్స్ అన్ని గవర్నమెంట్ కదా పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986 ఆ టైంలో అనుకుంటాను, ఆ రోజు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది, ఇదివరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముంగట్నే ఉంది. అంటే గవర్నమెంట్కు సంస్కారం ఉంటే, గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటివరకు దొరకట్లేదు. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటాం. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకొని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం, ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర విషయం షేర్ చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతలను ఊహించని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని అన్నారు. ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఆన్లైన్ లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్ కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డైల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారా. తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ వారు ఆన్లైన్ లో ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, VPNలు వాడితే పోలీసులకు చిక్కం అనే సైబర్ నేరగాళ్లు భ్రమపడదు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నానని సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, మీకు ఆన్లైన్ లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అసలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్ కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డైల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నానని సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. క్షణము ఈ ఒక వీడియోని చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడంతోనే అందరూ కూడా దానికి అలవాటమై దాని ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో అలవాటయి చాలా విషాదకరమైన సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు కథనాలు చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకు మీ ముందు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. ఆడపిల్లలు చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయిన తర్వాత ఎవరో ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఫేస్బుక్లో, లేదంటే వాట్సాప్లో ఏదో రిక్వెస్ట్ పెట్టి, ఆ రిక్వెస్ట్ పెట్టే ముందు అందమైన ఒక అబ్బాయి లేదంటే ఫేక్ ఫొటోస్ యూజ్ చేసి, లేదంటే ఫిలిం స్టార్స్ ఫోటో యూజ్ చేసి వాళ్ళు DP పెట్టుకోవడము, మన ఆడపిల్లలు వాళ్ళ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత వాళ్ళతోని చాలా చనువుగా ఉండడము జరుగుతుంది. కొన్ని రోజు అయిన తర్వాత ఇట్లానే ఆ ఒక మాటలు, వాళ్ళ ఒక పర్సనల్ ఫొటోస్ కావాలి, మీరు చాలా అందమై ఉన్నారు, చాలా స్వీట్ వర్డ్స్ చెప్పడంతో మన ఆడపిల్లలు కూడా ఏదో తెలియక వాళ్ళు పర్సనల్ ఫొటోస్ పంపడము. ఈ పర్సనల్ ఫొటోస్ పంపించిన తర్వాత దాన్ని ఆనే అబ్బాయి చేతిలో పెట్టుకొని ఒక రాక్షసుడిగా తయారవుతున్నారు. ఆ ఒక
ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే నాకు ఫిజికల్గా కలవండి అని చెప్పడము, లేదంటే ఈ మధ్యలో డబ్బులు కూడా మీరు నాకు పంపించాలని చెప్పి చాలామంది ఆడపిల్లలు దొంగతనం చేసి లేదంటే వాళ్ళ సంపాదించిన డబ్బులతోని వాళ్ళకి పంపడం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్కి చెప్పక, ఎవరు కూడా చెప్పక చాలామంది బాధపడుతున్నారు, చాలామంది వాళ్ళ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. సో ముఖ్యంగా ఆడపిల్లలు మీకు ఏమాదిరి అన్యాయం జరిగితే ఇమీడియట్లీ మీ పేరెంట్స్కి, లేదంటే మీ ఫ్రెండ్స్కి, లేదంటే మాకు పోలీస్కి సమాచారం తెలియపరచాలని చెప్పి నేను కోరుతున్నాను. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఆడపిల్లలతోని సమయం కేటాయించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర వెళ్తున్నారు అనేది పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇట్లాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్లీ డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఎక్కడాದರೂ అన్యాయం జరిగితే మీ వెంట ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, మీ వెంట హైదరాబాద్ సిటీ పోలీసు ఎప్పుడు కూడా ఉంటుంది. చాలామంది అబ్బాయిలు అనుకుంటారు మనము సోషల్ మీడియా వాడుతున్నాను, మన ఫేక్ డిపి వాడుతున్నాను, ఫేక్ నంబర్ వాడుతున్నాను, VPN వాడుతున్నాను అని చెప్పి చాలామంది అబ్బాయిలు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని వచ్చే బాధ్యత తెలంగాణ పోలీసు మరి హైదరాబాద్ పోలీస్ పైన ఉంది. మీ అందరు కూడా తీసుకొచ్చి కటకటాల వెనక పెట్టే బాధ్యత మా పైన ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా ముందు వచ్చి ఇలాంటి వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వాలి. అట్లానే పేరెంట్స్ ప్లస్ పిల్లలందరూ కూడా ఆడపిల్లలు జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై హైదరాబాద్ సిటీ పోలీస్. మీరు బయట దొరికే వేడివేడి సమోసాలను ఇష్టంగా తింటున్నారా? అయితే ఈ వార్త చదివిన తర్వాత మీరు రెండోసారి ఆలోచించక తప్పదు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్న ఒక భారీ అక్రమ కేంద్రాన్ని హైదరాబాద్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్స్ వేదికగా తెలిపిన ప్రకారం జియాగూడ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సమోసాలు తయారు చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ కుల్సుంపురా పోలీసులు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో వెలుగు చూసిన నిజాలు అధికారులనే విస్తుపోయేలా చేశాయి. సమోసాల తయారీలో కుళ్లిపోయిన ఉడికించిన గుడ్లను పదే పదే వాడిన కలుషిత నూనెను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ రషీద్ వద్ద ఎటువంటి FSSAI AI లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, కనీసం ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ కానీ లేవు. ఈ తయారీ కేంద్రం అత్యంత మురికిగా కనీస ఆరోగ్య సూత్రాలు పాటించకుండా నడుస్తోంది. ఈ సోదాల్లో సుమారు 5 లక్షల విలువైన కలుషిత ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో భారీగా నిల్వ ఉంచిన సమోసాలు, మైదా పిండి, స్వీట్ కార్న్ యంత్రాలు ఉన్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. जो भी आप देख के बात कर हमारा आ रहा है जवान आ रहा है। माफ टाइम మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం నేపథ్యంలో వైఎస్ జగన్ తీరుపై ఆయన తల్లి విజయమ్మ అఫిడవిట్ విడుదల చేసి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే విజయమ్మ ఆవేదనపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ తన తండ్రి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఆస్తుల విషయంలో కన్నతల్లి విజయమ్మకు, చెల్లి షర్మిలకు జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసమే తల్లిని కూడా లెక్క చేయకుండా ఆమెను రోడ్డుకు ఇచ్చారని, ఇది అత్యంత దారుణమని సోమిరెడ్డి మండిపడ్డారు. తన తల్లి విజయమ్మకు వ్యతిరేకంగా సొంత పత్రికలో కథనాలు రాయించిన ఘనత జగన్ కే దక్కుతుందని సోమిరెడ్డి విమర్శించారు. తల్లికి జరిగిన అవమానంపై లోకేష్ చేసిన పోరాటాన్ని సోమిరెడ్డి గుర్తు చేశారు. తన తండ్రి చంద్రబాబు నాయుడును మళ్లీ సీఎం సీటులో కూర్చోబెట్టే వరకు లోకేష్ విశ్రమించకుండా పోరాడారని తెలిపారు. ఒకవైపు జగన్ తన కుటుంబంలో చిచ్చులు పెడుతుంటే, లోకేష్ మాత్రం తన తండ్రి గౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారని సోమిరెడ్డి గుర్తు చేస్తూ జగన్ పై విమర్శలు కురిపించారు.
పవిత్రమైన తిరుమలలో ఇటీవల కాలంలో కొందరు డ్యాన్సులు వీడియోలు చేయడంపై తీవ్ర కలకలం రేగింది. శ్రీవారి భక్తులు అలాంటి పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వచ్చి ఈ రీల్స్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో కడిగి పారేశారు. తాజాగా తిరుమల ఆలయం వెలుపల ఓ మహిళ తన సారీ బిజినెస్ ప్రమోషన్ రీల్ చేయడం, దానిని డైరెక్ట్ గా తన బోటిక్ పేజ్ లో పోస్ట్ చేయడం మళ్లీ దుమారానికి దారి తీసింది. భర్తతో కలిసి దైవ దర్శనానికి వచ్చి ఇలా బిజినెస్ ప్రమోషన్లు చేయడం ఏంటి అంటూ భక్తులు ఫైర్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ బట్టి చూస్తే ఆమె పేరు ఆనంది, భర్త పేరు ప్రకాష్. లక్ష్మి బోటిక్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఓపెన్ చేసి చీరలు, హాఫ్ సారీస్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికే వారికి 2.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తిరుమలలో కట్టుకున్న చీర ప్రమోషన్లు చూసిన భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పైగా వీడియో కింద దాని రేటు కూడా పెట్టి బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ మంచి విషయాలను స్ప్రెడ్ చేయాలి, కానీ ఇలాంటి రీల్స్ చేసి ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. తిరుమలకు వెళ్లిన వారెవరైనా అక్కడి వాతావరణం, రాజగోపురం చూస్తూ మంత్రముగ్ధులవుతారు. ఆ జ్ఞాపకాలను తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకుని దాచుకుంటారు. కానీ ఇలా బిజినెస్ ప్రమోషన్లు చేసిన ఘటనలు లేవని చెప్పాలి. ఇలాంటి రీల్స్ చేసే వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. வணக்கம், என்னோட பேர் வந்து திருமால். நான் திருவண்ணாமலையில் இருக்கேன். இது என்னோட ஒய்ஃபு, அவங்க பேர் வந்து காயத்ரி. எங்களுக்கு நேற்று வந்து கல்யாண வேதிக்கால வந்து திருமணம் நடந்துச்சு. டிடிடி தேவஸ்தானத்தோடது கல்யாண வேதிக்கால. நேற்று கல்யாணத்துக்கு முன்னாடி வந்து நாங்கள் ஃபோட்டோ எடுத்திருந்தோம். அது வந்து எங்களுக்கு தெரியாது அங்கே எடுக்கக்கூடாது அப்படின்ட்டு. அதுக்கு நாங்கள் வந்து மன்னிப்பு தெரிவிச்சுக்கிறோம். இனிமேட்டு அந்த மாதிரிலாம் இது பண்ண மாட்டோம். அந்த வீடியோ ஃபோட்டோ எல்லாமே நாங்கள் டெலீட் பண்ணிட்டோம். அது தப்பு தான், எங்களுக்கு புரியுது. நாங்கள் அந்த வந்து டெலீட் பண்ணிட்டோம். இனிமேட்டு அந்த மாதிரி நடக்காது. நாங்கள் வந்து இதுக்கு பிராச்சிதமாக ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம். திருமலாவில் வந்து ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம். ஓம் நமோ வெங்கடேஸ்வரர். எல்லாரும் மன்னிச்சுக்கோங்க. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశంలో గ్యాస్ కొరత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో గ్యాస్ కేటాయింపులపై స్పష్టతనిచ్చారు. నమస్తే. ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చేలా రాష్ట్రాలకు అదనంగా 20% గ్యాస్ వాటాను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రాలకు అందే మొత్తం గ్యాస్ కోటా ప్రస్తుత సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో 50% చేరుకుంటోందని, ఇది ప్రజలకు వివిధ రంగాలకు పెద్ద ఊరటనిస్తోందని పేర్కొన్నారు. అయితే అదనంగా కేటాయించిన 20% గ్యాస్ ను వినియోగించడంలో కేంద్రం కొన్ని ఖచ్చితమైన ప్రాధాన్యతలను నిర్ణయించింది. ముఖ్యంగా సామాన్యుల ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెస్టారెంట్లు, ఢాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లు, కమ్యూనిటీస్ కిచెన్లు, వలస కార్మికుల కోసం ఉద్దేశించిన 5 కేజీల FTL సిలిండర్ల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని డాక్టర్ మిట్టల్ తన లేఖలో స్పష్టం చేశారు. కేంద్రం కేటాయించిన అదనపు గ్యాస్ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని హెచ్చరించింది. గ్యాస్ పక్కదారి పట్టకుండా తగిన పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని, అర్హులైన రంగాలకు మాత్రమే ఇది చేరేలా చూడాలని రాష్ట్రాలను కోరింది. తదుపరి నోటిఫికేషన్ వెలువడే వరకు ఈ కొత్త కేటాయింపులు అమల్లో ఉంటాయని, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు మెరుగుపడే వరకు ఈ ప్రాధాన్యత క్రమాన్ని పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.